దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మార్చుడు.